నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా సాధికారత పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఎంఎస్ఓలతో భేటీ అయిన స్పీకర్ కోడెల శివప్రసాద్ ఉమెన్ పార్లమెంటులో భాగస్వామ్యం కావాలని పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినప్పుడు తన సత్తా తెలియలేదా అని ఘాటైన వ్యాఖ్యలు. బాల నేరస్తుల కోసం స్నేహపూర్వక న్యాయ సేవలు అందిస్తున్నాం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహణ. ప్రత్యేక హోదా కోరుతూ నగరంలో పలుచోట్ల వినూత్న నిరసనలు చేపట్టిన వైసీపీ. ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖపట్నంలో సిఐఐ చేపట్టిన భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. 42 దేశాల నుండి విదేశీ వ్యాపార వాణిజ్య ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. సిఐఐ సదస్సు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడులు పెట్టేందుకు భారత్, ఆంధ్రప్రదేశ్లలో అనుకూలమైన అపార అవకాశాలున్నాయన్నారు. సదస్సులో టైమ్ అవార్డులు ప్రదానం చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నామని చెప్పారు. సదస్సులో సుమారు 400కు పైగా ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. This half yearly my growth rate is 12.23. Next year I am planning 15%. Average growth rate I have taken only 12%. If you see here, enhancing labor productivity 4.7, 17.8, ultimately 16%. సమాజంలో సగభాగం ఉన్న మహిళల సాధికారతను పెంచేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. మహిళా చైతన్యం పెంచేందుకు జాతీయ స్థాయిలో ఫిబ్రవరి 10 నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న మహిళా పార్లమెంటు సదస్సును జయప్రదం చేయాల్సిన బాధ్యత మీడియా పైన ఎంతో ఉందని అన్నారు. మీడియా ప్రసారాల్లో కీలకమైన ఎంఓస్ఓలతో ఆయన భేటీ అయ్యారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్లో శాసనసభాపతి కోడెల శివప్రసాద్ కేబుల్ ఎంఎస్ఓలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మహిళల అభివృద్ధి కోసం నవ్యాంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును నిర్వహిస్తున్నామని సదస్సు ప్రాధాన్యతను వివరించారు. దేశ విదేశాల నుండి వివిధ రంగాలలో పేరొందిన మహిళా ప్రతినిధులు అతిథులుగా హాజరు కానున్నారు. వారు ఇచ్చే ప్రసంగాలను రాష్ట్ర, దేశ ప్రజలకు చూపించే బాధ్యత మీడియా పైన ఉందని, బాధ్యతగా నెరవేర్చాలని కోరారు. 3 రోజుల పాటు జరిగే సదస్సులో వేల మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. గత 4 నెలలుగా కసరత్తు చేస్తున్నామని, మహిళా పార్లమెంటు సదస్సుకు సంబంధించి ప్రత్యేకంగా పాటలు రూపొందించారని, వాటిని కూడా త్వరలోనే ఆవిష్కరించడం జరుగుతుందని, ఆ పాటలను మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ఓలు యాక్ట్ ఎండి శ్రీనివాసరాజు, ఎంఎస్ఓ సాయిబాబు, బుచ్చిబాబు, రాజన్ రాజు, ఐఎన్పిఆర్ చీఫ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం ఒక పెండాల్లో వేదిక మీద కొంతమంది కూర్చోబెట్టి మైకిచ్చి మాట్లాడించి అందరిని వెళ్ళిపోమంట కాదు. 12,000 మంది డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో కాలేజ్ యంగ్ ఉమెన్ స్టూడెంట్స్ ఉన్నారు, అదేవిధంగా స్థానిక సంస్థల మహిళా ప్రతినిధులు ఉన్నారు, లేకపోతే బాగా ఇండస్ట్రీలో, మీడియాలో, బిజినెస్లో ప్రముఖులైనటువంటి వాళ్ళు ఉన్నారు. భారతదేశం మొత్తం ఉన్నటువంటి మహిళా పార్లమెంటేరియన్స్లో సుమారు 20-25 మంది వాళ్ళు వస్తున్నారు. భారతదేశంలో ఉన్న మహిళా శాసనసభ్యుల్లో సుమారుగా 400 మందికి 150 మంది వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. భారతదేశపు వివిధ రాష్ట్రాల స్పీకర్లు వాళ్ళు వస్తున్నారు. ఈ విధంగా ఇది ఒక కాంప్రహెన్సివ్, అన్ని విధాలుగా అన్ని సమాజంలో అన్ని వర్గాల్లో ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆహ్వానించుకుంటున్నాం. ఆ విధంగా ప్రముఖులు ఉపన్యాసాలతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఉద్దేశపూర్వకంగానూ రాష్ట్రంలో అల్లర్లు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని శాసనసభ్యులు జలీల్ ఖాన్ అన్నారు. 3 ఏళ్లలో ఒక్క ప్రజా సమస్యపై కూడా పోరాటం చేయని ఆయన నేడు ప్రత్యేక హోదాపై పోరాటానికి పిలుపునివ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి పోలీసులపై విమర్శలు చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. వన్ టౌన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు జలీల్ ఖాన్ మాట్లాడారు. ప్రత్యేక హోదా పేరుతో జగన్ రాష్ట్రంలో అశాంతి రగిలిస్తున్నారని విమర్శలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున విదేశీయులు వస్తున్నారని తెలిపారు. అయితే వారిని భయభ్రాంతులు చేసి పెట్టుబడులు పెట్టకుండా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
నిజంగా జగన్కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. హైదరాబాద్లో ఉన్న అధికార యంత్రాంగాన్ని 2 ఏళ్లలో నవ్యాంధ్రకు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేకపోయినా జగన్ అధికార పార్టీని విమర్శించే హక్కు లేదని అన్నారు. అంత అవగాహన నాలెడ్జ్ లేని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని విమర్శించే అంత సీన్ ఆయనకి లేదు. చంద్రబాబుకి ఇందాక కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ప్రజలు ఎందుకు ఓటేశారో అనుభవశాలి చంద్రబాబు గారు, ఆయన ఉంటేనే ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తారని. ఆయన అనుభవంతో మీ సర్వీస్ లేదు, 20 మంది ఎమ్మెల్యేలు వస్తే ఎందుకు వచ్చారని తెలుసుకోవాలా నువ్వు? అది ఎటువంటి ప్రతిపక్ష నాయకుడు అండి? పునాది వేసే రోజు స్వయాన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడని ఆలోచించకుండా ఆయన్ని కూడా ఆహ్వానించి నువ్వు కూడా రా, నువ్వు కూడా భాగస్వామ్య నీ చేత్తో అక్కడ పునాదిలో పాల్గొనమని చెప్తే దాన్ని తిరస్కరించిన ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రకంగా కోరుకుంటాడండి? ఒక్కసారి ఇది చూడండి. యంత్రాంగం అక్కడ ఉన్నప్పుడు కూడా నేను విజయవాడలోనే ఉండి పరిపాలించాలి, నా రాష్ట్రంలోనే ఉండి పరిపాలించాలనే ఆలోచనతో అంతమంది యంత్రాంగాన్ని తీసుకొచ్చి సదుపాయాలు చేసి పరిపాలన సాగిస్తున్నాడు. కనీసం నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పార్టీ ఆఫీస్ కట్టుకోలేకపోయావు. సిగ్గుతో కూడుకున్న పని. నీకు లేచినప్పుడల్లా హైదరాబాద్ నుంచి వస్తావు, చంద్రబాబు చేస్తావు, వెళ్ళిపోతావు. జనసేన అధినేత మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. అధికారం కోసం తన ఇమేజ్ను వాడుకున్నప్పుడు తన పవర్ ఏమిటో తెలియలేదా అని దుయ్యబట్టారు. ప్రజల కోసం ప్రశ్నిస్తే విమర్శలు గుప్పించిన రాయపాటి, సుజనా చౌదరి లాంటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ యువత చేపట్టిన దీక్షలకు అడ్డుకోవడంపై ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. 2014లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు వ్యతిరేకించారో, బీజేపీకి మద్దతు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరించారు. ప్రజా సమస్యలపై పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. 10 ఏళ్లు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలు గాలి కొదిలేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినందునే మొన్నటి ఎన్నికల్లో నేను భాజపా, తెదేపాలకు మద్దతు ప్రకటించానని చెప్పారు. గుజరాత్ను అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన మోదీ ప్రధాని అయితే బాగుంటుందని, ప్రత్యేక హోదా తెలుగు ప్రజల హక్కు, ప్రసాదించడానికి మీరేమన్నా దేవుళ్ళ పైనుంచి దిగొచ్చారా? మేమంతా మీ బానిసలమా? రామమందిరం గురించి పట్టించుకుంటారు కానీ 4 కోట్ల ప్రజల సమస్యను మాత్రం ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంలో ఎందుకు వెనకడుగు వేశారో అర్థం కావడం లేదు. హోదా అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోవడం ఆయన నైతిక తప్పే. ఈ అంశంలో ఎందుకు కాంప్రమైజ్ కావాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పి తీరాలి. సింగపూర్ లాంటి రాజధానిని నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబు సుజనా చౌదరి లాంటి వ్యక్తిని వెంట పెట్టుకుని తిరుగుతుండడం సిగ్గుచేటు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి నుంచి ఏం స్ఫూర్తి నేర్చుకోవాలి? ప్రత్యేక హోదా కోసం యువత శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామంటే ఎందుకు అడ్డుకున్నారు? వారికి కనీసం 1 గంటైనా సమయం ఇస్తే నిరసన చేపట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోయేవారు. అనవసరంగా యువతను రెచ్చగొట్టడం సరికాదని పవన్ అన్నారు. నేను మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోళ్ళ కంట్లో పెద్ద దూలం చూడటం ఎందుకని చెప్పి దాదాపు అన్ని పార్టీలు ఒకటే అని చెప్పి నేను ఇదే వేదిక మీద నేను మాట్లాడాను. అలా ప్రతిదీ నేను ఎందుకు అలా కొద్దిగా వెనకేసుకు రావడం అంటారో దాన్ని మీరు ఏదైనా అనుకోండి. దానికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతిదానికి గొడవ పెట్టుకుంటే ప్రజలకి ఆల్రెడీ విడిపోయిన రాష్ట్రాలు మనవి. వీటిని ప్రతిసారి ప్రభుత్వాలను ఇబ్బంది పెడితే ప్రజలకి నష్టం జరుగుద్ది, కానీ పనులు ముందుకు సాగవనే ఉద్దేశంతో నేను కొంచెం చూసి ఇచ్చున్నట్టుగానే మాట్లాడాను. అది తెలుసో తెలియకో కాదు, తెలిసి ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా సమస్యలకి పరిష్కారం కావాలన్న ఒక ఆలోచన విధానంతో నేను అలా చేశాను తప్ప వాళ్ళు చేసింది రైట్ అనో వాళ్ళని వెనకేసుకు రావటమో కాదు. బాలలకు స్నేహపూర్వక న్యాయ సేవలు 2015 వర్క్షాప్ శనివారం నిర్వహిస్తున్నట్లు ప్రధాన జిల్లా న్యాయమూర్తి వై లక్ష్మణరావు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ వర్క్షాప్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. బాల నేరస్తులకు అందించే సాయంపై ఈ కార్యక్రమంలో చర్చిస్తామని అన్నారు. మండల లెవెల్ న్యాయ సేవ సర్వీస్ కమిటీ కోర్టు కాంపౌండ్లోని చైర్మన్ ఛాంబర్స్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన జిల్లా న్యాయమూర్తి వై లక్ష్మణరావు మాట్లాడారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బాలలకు స్నేహపూర్వక న్యాయ సేవ 2015 వర్క్షాప్ను నిర్వహించనున్నామని తెలిపారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ హాజరవుతారని పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పివి రాంబాబు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్తో పాటు 13 జిల్లాల్లో బాలల సంరక్షణ చట్టాలపై పనిచేస్తున్న ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులు వర్క్షాప్లో పాల్గొని బాలల చట్టాలపై చర్చించడం జరుగుతుందని వివరించారు. మెంబర్ సెక్రటరీ రాంబాబు గారు, మన విజయవాడ పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా కలెక్టర్, ఇంకా ఇతర శాఖల అధిపతులు వీరందరూ వస్తారు. ఈ కార్యక్రమము ఇది ఒక వర్క్షాప్ రూపంలో జరుగుతుంది. దీనిలో బాలలకు అవసరమైనటువంటి న్యాయ సేవలను ఏ విధంగా అందియాలి అనేటువంటి ఒక అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నుంచి 13 జిల్లాలలో స్పెషల్ కోర్టులలో ఉండేటువంటి న్యాయమూర్తులు, పోక్సో, చైల్డ్ రైట్స్కు సంబంధించినటువంటి కోర్టులో నిర్వహిస్తున్నటువంటి 13 మంది ప్రత్యేక న్యాయమూర్తులు, 13 జిల్లాలలో ఉండేటువంటి సెక్రటరీలు, జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్సు, పారాలీగల్ వాలంటీర్సు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు వీళ్ళందరితోటి ఈ యొక్క అవగాహన కార్యక్రమము వర్క్షాప్ రూపంలో జరుగుతుంది. ఆ తర్వాత గౌరవ చీఫ్ జస్టిస్ గారు జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పవిత్ర సంగమం దగ్గర ఫిబ్రవరి 10 నుండి 12 వరకు 3 రోజులు జరిగే కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళల సాధికారత పెంచడమే లక్ష్యమంటున్న శాసనసభాపతితో మా ప్రతినిధి మొక్కంటి ఫేస్ టు ఫేస్. జాతీయ స్థాయిలో మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించేందుకు గత 4 నెలలుగా శాసనసభాపతి కోడెల శివప్రసాద్ గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఇప్పటికే దేశ విదేశాల నుంచి అతిథులను ఆహ్వానించడంతో పాటు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా తనే దగ్గర నుంచి వస్తున్నారు. సార్ చెప్పండి, అసలు జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే కర్త కర్మ క్రియ మీరే నడిపిస్తారు. ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ వాస్తవం కానీ సమాజంలో 50% ఉన్నటువంటి మహిళలు సరైనటువంటి అవకాశాలు పొందలేకపోతున్నారు, గుర్తింపు పొందలేకపోతున్నారు, గౌరవం పొందలేకపోతున్నారు, ఎదగాల్సినంత ఎదగలేకపోతున్నారు అనేది వాస్తవం. ప్రభుత్వ పరంగా నేను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా డ్వాక్రా గ్రూపును ప్రత్యేకంగా ప్రోత్సహించి 70,000 సంఖ్య ఉన్నటువంటి దాన్ని 55 లక్షలు ఆ రోజుల్లో చేశాం. ఈరోజు కొత్త రాష్ట్రంలో కూడా దాదాపు 80 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక బృందాల్లో ఉన్నారు. కేవలం వాళ్ళకి ₹1 పొదుపు చేసుకొని ₹1 ప్రభుత్వం ఇచ్చి లేదా బ్యాంకు రుణాలు ఇచ్చేయడం కాదు, అసలు అన్ని రంగాల్లో వ్యాపారం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రాజకీయం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, విద్యా వైద్య రంగాలు కావచ్చు, ఇంకో రంగం కావచ్చు, దేంట్లోనైనా రాణించే శక్తి సత్తా వాళ్ళకు ఉన్నాయి. దానిని బయటకు తీయాలి. వాళ్ళకు ఒక ఆత్మధైర్యాన్ని, స్థైర్యాన్ని, గౌరవాన్ని కలిగించాలి. ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి దాన్ని అనే దానికి ఆలోచన చేసినప్పుడు నాకు మంచి ఆలోచన చేయాలని అనిపించింది. ముఖ్యమంత్రి గారితో చెప్తే ప్రభుత్వం దీన్ని ఆతిథ్యం ఇస్తుంది, మీరు ముందుకు సాగండి అని చెప్పారని వారు చెప్పారు. అదేవిధంగా పూనాలో మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒక విద్యా సంస్థ ఉంది, వాడు సహకరిస్తామని వచ్చారు. దానిపైన ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దాం. దాని మీద అంతా ఇంత అన్నట్టుగా ఇది అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. అంతర్జాతీయ ప్రముఖులు, జాతీయ ప్రముఖులు, రాష్ట్ర ప్రధానంగా అంటే ఈ సదస్సుకి ఎవరెవరు అతిథులు వచ్చే అవకాశం ఉంది? ఆ వచ్చే అతిథుల ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను? అంటే దీంట్లో ఆఫ్రికా నుండి, ఇంగ్లాండ్ నుండి, అమెరికా నుండి, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ దేశాల నుంచి ప్రముఖులంతా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో రాణించిన వాళ్ళు, స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరి ద్వారా వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, మీడియా పీపుల్ కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఏ రంగంలో వాళ్ళు ఎట్లా అనుభవాలు పొందారు, ఏ విధంగా విజయాలు సాధించారు అనే విషయాలు చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కష్టపడితే ఎంతో కొంత ఎదగడానికి అవకాశం ఉంటుంది, ఉన్నదానికంటే మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ద్వారా సందేశాలు ఇవ్వటం, వాళ్ళ ద్వారా సందేశాలే కాదు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడే అవకాశం కల్పించడం కూడా ఈ సదస్సులో ఒక ముఖ్య ఉద్దేశం. వచ్చిన వాళ్ళు వినిపోవడమే కాదు, పార్టిసిపేట్ చేయాలా, మాట్లాడగలగాలి, సందేహాలు ఉంటే అడగాలి, సూచనలు ఉంటే చేయాలి అనే దానికోసం దీన్ని రూపొందిస్తున్నాం. ఈ మహిళా సాధికారత పెంపు కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ 3 రోజుల సదస్సులు అంటే ఎలా జరగబోతుంది షెడ్యూల్? 3 రోజులు అంటే 3 రోజులు కూడా మొదట ప్రధానమంత్రి వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. భారత పార్లమెంట్ స్పీకర్ వస్తున్నారు. అదేవిధంగా దేశంలో ప్రముఖులైనటువంటి వాళ్ళు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, కిరణ్ బేడి, సింధు, సానియా మిర్జా,
అలాంటి చాలామంది ప్రముఖులు అన్నమాట. అదే విధంగా కవిత ఎంపీ, బ్రాహ్మణి పారిశ్రామికవేత్త, అదేవిధంగా దీపా వెంకట్, ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే రోహిణి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు, ఇలాంటి వాళ్ళంతా వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ కలుగుద్ది వినేవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి అలా మేము కూడా ప్రయత్నం చేయొచ్చు, ఎదగొచ్చు అనే అవకాశం, ఆశ కలుగుద్ది. ఈ కార్యక్రమంలో 3వ రోజున రన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, అదేవిధంగా 3 రోజుల తర్వాత అమరావతి డిక్లరేషన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ కూడా చేసినప్పుడు నిజమైనటువంటి ఫలితాలు వచ్చేటట్టుగా, నిజంగా ఆడబిడ్డలకి ఒక ఆశ, అవగాహన, చైతన్యం కలిగేటట్టుగా ఈ కార్యక్రమాల్ని రూపొందించాం. చివరిగా ఈ కార్యక్రమానికి ఏం పిలుపిస్తున్నారు మీరు? మహిళా లోకం చైతన్యం కావాలి, మేల్కోవాలి, ముందుకు సాగాలి, విజయాలు సాధించాలి. కుటుంబాలే కాదు, సామాజిక అభివృద్ధి, దేశాభివృద్ధి కూడా వాళ్ళతోనే సాధ్యం. దానికి వాళ్ళంతా ముందుకు రావాలని నా కోరిక, ఆకాంక్ష. ఈ పరిస్థితి ఏదైతే మహిళల అభివృద్ధి దేశ అభివృద్ధి, అందుకోసమే ఈ మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహిస్తున్నాం. జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి ఈ మహిళా పార్లమెంటు సదస్సు ద్వారా మహిళల్లో చైతన్యము, సాధికారత పెరుగుతుందని చెప్పి శాసనసభాపతి కోడెల శివప్రసాద్ గారు చెప్తాను. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఎంఓఏలు కుదుర్చుకున్నారు, ఎంత పెట్టుబడులు వచ్చాయో, ఉపాధి ఎంతమందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ జిల్లా కార్యదర్శి పార్థసారథి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో పోరాటం చేయాల్సిన టీడీపీ ప్రభుత్వం పోరాడే వారి పట్ల ఉక్కుపాతం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. హోదా వలన కలిగే ప్రయోజనాలను, వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. గాంధీనగర్లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు పార్థసారథి, నగర అధ్యక్షులు వంగవీటి రాధా మాట్లాడుతూ, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అన్ని ప్రయోజనాలు చేకూరుతాయని అయినా టీడీపీ స్పష్టం చేయడం లేదన్నారు. హోదా వలన కలిగే లాభాలు, నష్టాలపైన చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేత జగన్ను రన్వే పైన అరెస్టు చేయడం దారుణమన్నారు. వంగవీటి రాధా మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నాడు దేశం గురించి తప్పుగా మాట్లాడితే తప్పు అవుతుంది, కానీ హోదా కోసం నిరసన తెలిపితే తప్పేంటన్నారు. రాష్ట్రం కోసం శాంతియుతంగా భావ ప్రకటన తెలిపేందుకు వచ్చిన యువతను, రాజకీయ ప్రజా సంఘాల నేతలను అరెస్టు చేయడం ఏమిటన్నారు. ప్రత్యేక హోదాను పందులతో పోల్చడం ప్రజలను అవమానించడమేనని అన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు సామినేని ఉదయభాను, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రత్యేక హోదా గురించి మీ అభిప్రాయం ఏంటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే, వాళ్ళ మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రత్యేక హోదా మీద లాభమా నష్టం అనే విషయాల్లో ప్రజల్ని ప్రక్కదో పట్టించుకోకుండా ఎక్కడైనా సరే బహిరంగ చర్చకి సిద్ధం. శ్రీకాకుళంలో కానివ్వండి, లేదు విజయవాడలో కానివ్వండి, అమరావతిలో కానివ్వండి, ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. నేను ఇప్పటికే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు ఏమి అభివృద్ధి సాధించినాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే చాలా మీడియాలో కూడా వచ్చినాయి. ఉత్తరాఖండ్కి ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత ఎన్ని రెట్లు ఉద్యోగాలు పెరిగినాయి, ఎన్ని రెట్లు ఆదాయం పెరిగిందో ఒక్కసారి మీరు లెక్కలు చూస్తే కొన్ని వందల రెట్లు పెరిగిన మాట వాస్తవా కాదా ఒక్కసారి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇచ్చే కారణం ఏంటంటే 144 సెక్షన్ విధించడానికి నిన్న రిపబ్లిక్ డే అని చెప్పండి. రిపబ్లిక్ డే అని చెప్పంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు అది. కాన్స్టిట్యూషను మరి చంద్రబాబుకు తెలుసో తెలియదో, లేదంటే తెలుగుదేశం వాళ్ళు తెలుసో తెలియదో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్నో లేదంటే ఎవరినో ఒకరు పెట్టుకుని ఒకసారి చాలా స్పష్టంగా చదివించుకోండి. అది ఒక డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది. అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పంటే నేను ఎటువంటి ఇదైనా సరే నా ఉద్దేశం నేను చెప్పచ్చు. రిపబ్లిక్ డే రోజు కానీ లేదంటే ఆగస్ట్ 15న కానీ భారతదేశానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే అది తప్పు తప్ప వాళ్ళ భావన కానీ వాళ్ళ ఆలోచనలు కానీ స్పష్టం చేయడం, వ్యక్తిత్వం చేయడంలో తప్పు అంటూ ఏమీ లేనేలేదు. అది ఒక పార్టీ రంగు పూసి. ప్రత్యేక హోదా ఉద్యమం పట్ల కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పందుల్లాగా బలిచారంటూ వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. హోదా కోసం శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ చేపట్టే వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. గాంధీనగర్లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికార ప్రతినిధి జోగి రమేష్ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కావాలని, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని పదే పదే ఊదరకొట్టిన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు మాట ఫిరాయించాయని మండిపడ్డారు. హోదా వద్దంటే మీ పిల్లలే తిడతారని మంత్రులను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. శాంతియుతంగా ర్యాలీ చేపడితే అరెస్టులు ఉక్కుపాదం మోపుతున్నారని ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో కొవ్వొత్తుల ర్యాలీను అడ్డుకుని నిర్బంధించడమేంటని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ధీరుడిలాగా జగన్ పోరాడుతున్నారని అన్నారు. చౌకబారు మాటలు మాట్లాడుకోకూడదని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ చేస్తే ప్రత్యేక హోదా మన హక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పేసి క్యాండిల్ ర్యాలీ చేస్తే నిర్బంధం, ఉక్కుపాదం మోపుతారు, అరెస్టులు చేస్తారు. నిన్నైతే ప్రత్యేక హోదా అనే మాట మాట్లాడవద్దు అని చెప్పేసి విద్యార్థులను నిరోధించిన పరిస్థితి. అసలు ప్రత్యేక హోదా వద్దని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరు, ఆ మాట మాట్లాడొద్దని చెప్పడానికి డీజీపీ గారు ఎవరు, పోలీసు వ్యవస్థ ఎవరు? ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం వీరుడిలాగా, ధీరుడిలాగా, దీశాలిలాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక హోదా సాధించి తీసుకొస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, చౌకబారు మాటలు మాట్లాడే అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే దేవినేని ఉమా అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఇక్కడ మురుగుతూ ఉన్నారు విజయవాడలో వాళ్ళు కావచ్చు, మీరు నోరు అదుపులో పెట్టుకోండి. సుజనా చౌదరి గారికి అయితే తప్పనిసరిగా చౌకబారు మాటలు మాట్లాడే అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే దేవినేని ఉమా అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఇక్కడ మురుగుతూ ఉన్నారు విజయవాడలో వాళ్ళు కావచ్చు, మీరు నోరు అదుపులో పెట్టుకోండి. సుజనా చౌదరి గారికి అయితే తప్పనిసరిగా గోపంచితంతో శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆయన నోటిని కడగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదాని పందులతో పోలుస్తావా సుజనా చౌదరి గారు? హోదా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నించడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడం అమానుషమన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రరత్న భవనంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా ఉద్యమించిన కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇతర పార్టీల వారిని నిర్బంధించి అరెస్టులు చేసి ప్రభుత్వం నియంతలా వ్యవహరించడం ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. హోదాతోనే యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ప్రతిపక్షాలను విమర్శించడం మానుకొని హోదా కోసం కలిసి పోరాడాలని అన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రస్తావించిందని అన్నారు. నేడు ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నామని అధికారంలో వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కొనసాగిస్తుందని వెల్లడించారు. ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఒకసారి ఆలోచించండి అని చెప్పని అంటున్నారు, గమనించమని చెప్పని కోరుతూ ఉన్నారు. మేము కూడా అదే అంటున్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని ప్రజలు గమనించమని చెప్పని కోరుతూ ఉన్నాం. తిరుపతిలో ముగ్గురు కలిసి పెట్టుబడులు వస్తాయి, పారిశ్రామికవేత్తలు వస్తారు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రతిపక్షాలు చేస్తున్నాయి అని చెప్పని మాట్లాడతారు. సరే, రాష్ట్రం అంతా ఆంక్షలు ఎందుకు? రాష్ట్రం అంతా 144 సెక్షన్ ఎందుకు? రాష్ట్రం అంతా కూడా నిరసనలు తెలియజేసేటటువంటి హక్కుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాలు రాయాలి? డిపార్ట్మెంట్ ఏ ఎంఓయూ ద్వారా ఎంత వేల కోట్లు పెట్టుబడి వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరెవరు చేస్తున్నారు, సంతోషిస్తారు. మేము కూడా కావాలనే కదా కోరుకునేది. అందుకనే కదా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి రావాలి అని చెప్పని పదే పదే కేవీపీ రామచంద్రరావు గారు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడితే దాన్ని మనీ బిల్లు కింద మార్చి ఈ రాష్ట్ర ఎంపీలు, మంత్రులు. సీతమ్మవారి పాదాల సమీపంలోని శనీశ్వర స్వామి దేవస్థానంలో విశిష్ట పూజలు నిర్వహించారు. వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోకి శనీశ్వర స్వామి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ విశేష పూజలు చేస్తున్నామని ఆలయ అర్చకులు చెప్పారు. ఈ నెల 26 నుంచి జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు 28వ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు.
హోమ జపాలతో పాటు స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులంతా విశిష్ట పూజల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు. అమ్మ కనకదుర్గమ్మ దత్త దేవస్థానమైనటువంటి శ్రీ ప్రత్యేక శనేశ్వర స్వామి దేవస్థానం 26, 27, 28లో విశేషమైనటువంటి అభిషేకాలు మరియు అష్టోత్తర కార్యక్రమాలు, సహస్రనామ కార్యక్రమాలు మరియు హోమాలు, జపాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి స్వామివారు ప్రవేశించిన సమయం ఈ శనేశ్వర స్వామివారి క్షేత్రం విజయవాడ పరమపవిత్ర సీతామ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శ్రీ శనేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ స్వామివారు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా స్వామివారికి త్రయాణిక దీక్షాపూర్వకంగా శాంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ శాంతి కార్యక్రమాల్లో వృషభ రాశి, కన్యారాశి మరియు వృశ్చిక రాశి. ప్రత్యేక హోదా కావాలని సృష్టించింది వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడులేనని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వస్తాయని సదస్సులు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. పొట్టి శ్రీరాములకు కూడా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. వైసీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా వన్టౌన్లోని సామారంగం చౌక్లో వినూత్న నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూటకో మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల చెవిలో పూలు పెడుతున్నారంటూ చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సైతం మార్చిన ఘనత ఆయనకి చెల్లిందన్నారు. ప్రత్యేక హోదా కోసం నిరసన తెలుపుతూ రోడ్లపైకి వచ్చిన వైసీపీ కార్యకర్తలతో పాటు యువత, ప్రజా సంఘాల నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక హోదా పట్ల బీజేపీ, టీడీపీలు మాటలు మార్చాయన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వైసీపీ పోరాటం చేస్తూనే ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల చేత జగన్ పైన, వైసీపీ పైన విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ నాయకత్వాన గెలిచి జగన్ను విమర్శించే అర్హత స్థానిక ఎమ్మెల్యే జలీల్ ఖాన్కు లేదంటూ విమర్శించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక చిన్న సైజు కార్యకర్త అన్నా కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్నా కానీ, ఎటువంటి పదవి లేకపోయినా కూడా వైఎస్ఆర్ అభిమాని అంటే ఇంటి ముందు కానిస్టేబుల్ పెట్టి రానివ్వకుండా వచ్చిన వాళ్ళని స్టేషన్లో పెట్టడం. నిన్న దాదాపు ఎంతమంది స్టేషన్లో పెట్టారండి? మీకు అదేం కనపట్లేదా? ఇక్కడైతే చోట నాయకుడు ఇప్పుడే జల్లీలు కనుక కూడా ఏదో మాట్లాడాడంట. బుద్ధి జ్ఞానం లేకుండా జగన్ పార్టీలో గెలిచి నువ్వు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి నువ్వా జగన్ గారి గురించి మాట్లాడేది? నీకు సిగ్గు, నిగ్గు, చేము, నెత్తురుంటే కనుక నువ్వు రాజీనామా చేయి. జగన్ గారి ద్వారా సంపాదించిన పదవిని రాజీనామా చేసి నువ్వు ఏదైతే చంద్రబాబు నాయుడు దేవుడు అంటున్నావు కదా, ఆ జెండాతో పోటీ చేయి. ప్రజలు తరిమి కొడతారు నిన్ను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రత్యేక హోదా గురించి చెప్పారో ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే. ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృత రూపంలో ప్రజల్లో ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా ఉందో. ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు లైసెన్సులను జారీ చేసే విషయంలో తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఎలక్ట్రానిక్ కాటాల తయారీ సంస్థల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. స్వలాభం కోసం కొంతమంది తూనికలు, కొలతల శాఖ అధికారులు లైసెన్సులు రెన్యువల్ చేయటం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే కలుగు చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర సమరయోధుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలక్ట్రానిక్ కాటాల తయారీ సంస్థలు, అమ్మకందారుల సమావేశం జరిగింది. సమావేశంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అధికారుల వేధింపులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వేయింగ్ మిషన్స్ రిపేర్స్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఏటా డిసెంబర్ 31 నాటికి వేయింగ్ మిషన్స్ డీలర్స్ లైసెన్సులను తూనికలు, కొలతల శాఖ అధికారులు రెన్యువల్ చేయాల్సి ఉంటుందని అన్నారు. కానీ ఈ ఏడాది జనవరి నెలాఖరు అవుతున్నా ఇంతవరకు రెన్యువల్ చేయని పరిస్థితి నెలకొందని వాపోయారు. అధికారులు తమను మామూళ్ల కోసం వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్త కంపెనీలకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడతామని చెబుతుంటే అధికారులు మాత్రం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించామని పేర్కొన్నారు. మ్యానుఫ్యాక్చరర్లని చాలా ఇబ్బందులకి గురి చేస్తూ, మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తూ, మేమేం చెయ్యాలో పాలుపోక మేమందరము ఏకమై ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పరచుకొని మీడియా మిత్రుల ద్వారా మన గౌరవనీయులైన మంత్రి గారికి, ఈ శాఖకు అనుబంధమైన పౌర సరఫరాల శాఖ వారికి మరియు
ఈ శాఖ ముఖ్య అమాత్యులైన కంట్రోలర్ గారికి ఈ విషయం తెలుసో తెలియదో మాకు తెలియదు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలియజేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు గౌస్ విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ను కనీసం ఎయిర్పోర్టు నుంచి బయటకు రాకుండా అడ్డుకోవటం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వంటంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విధంగా హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేయటం దుర్మార్గ చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో జరుగుతున్న కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనడం కోసం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చిన సందర్భంలో ఆయన బయటకు రానివ్వకుండా రన్వే పైన అడ్డుకోవటం ఒక దుర్మార్గ ఆటవిక చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తూ ఉంది. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు పార్లమెంటు సాక్షిగా ఏదైతే హామీ ఇచ్చారో విభజన సమయంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు గేరా హోనబ్ విమర్శించారు. హిందూయిజం పేరుతో క్రైస్తవులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు నిరంకుశ పాలన సాగిస్తున్నాయని అన్నారు. క్రైస్తవుల సంరక్షణే ఏఐసీసీ ప్రధాన ధ్యేయమని అన్నారు. ప్రభుత్వాలు స్పందించి క్రైస్తవుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నారు. భారతదేశంలో గత 60 సంవత్సరాల నుంచి రోజు కూడా దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. 60 సంవత్సరాల నుంచి ఎన్నో సంస్థలు లేక ఎన్నో ఆర్గనైజేషన్స్ పార్టీలకి సంబంధించింది కానివ్వండి, లేకపోతే ఇతర కులానికి సంబంధించింది కానివ్వండి, వాళ్ళు ఉధృతం చేసినప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొని వచ్చారు. మేము గత 60 సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు, చర్చిలు కూల్చివేతలు, పాస్టర్లను చంపివేయటం, కొట్టడం, నరికివేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను ప్రశ్నించేది ఏంటంటే క్రైస్తవులు చేస్తున్న నేరం ఏంటి? వాళ్ళు ఎప్పుడైనా బాంబులు పట్టుకు ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న వారిపై ఉక్కుపాదం మోపడాన్ని అన్ని పార్టీలు ముక్త కంఠంతో విమర్శిస్తున్నాయి. జనవరి 26న యువత తలపెట్టిన నిరసనల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేయడాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. లెనిన్ సెంటర్లో భారీ నిరసన ధర్నా చేపట్టారు. విజయవాడ నగరం లెనిన్ సెంటర్లో వామపక్ష పార్టీ కార్యకర్తలు, నేతలు ధర్నా చేపట్టారు. హోదా కోసం రోడ్లపైకి వచ్చిన వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలను, యువతను అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ధర్నాలో సిపిఐ, సిపిఎం, ఎంఎల్లు కీలకంగా వ్యవహరించాయి. ఈ సందర్భంగా వామపక్ష నేతలు ధోనిపూడి బ్రదర్స్ మాట్లాడుతూ జల్లికట్టు స్ఫూర్తితో యువతరం సోషల్ మీడియా ఆధారంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న వారి గొంతు నొక్కేసి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించామన్నారు. ప్రత్యేక హోదా పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసి నియంతలాగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. యువతకు ఉపాధి కల్పించాలంటే ప్రత్యేక హోదా సాధ్యమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయన్నారు. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వ, పోలీసుల తీరును దుయ్యబట్టారు. భావస్వేచ్ఛ ప్రకటనను హరించడం ఎవరి తరం కాదన్నారు. హక్కులు కాలరాసేలా ఉద్యమాలను అణిచివేసే ధోరణిని వెడనాడాలన్నారు. అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని హెచ్చరించారు. రాష్ట్రంలో పౌర హక్కులు మంటగలిసిపోతూ ఉన్నాయి, ప్రజాస్వామ్య హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కానీ, మోడీ కానీ ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలను తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పద్ధతులు కనపడతా ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా నిన్న యువకులు, విద్యార్థులు, పెద్దలు, మొత్తం మహిళలు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే 144లు, సెక్షన్ 30లు అమలు జరిపేదానికి పూనుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గత చరిత్ర పునరావృతం అవుతుంది. ప్రజల మానసపుత్రిక ప్రత్యేక హోదా చాలా దుర్మార్గం. నిన్న అనుసరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరు పోలీసు రాజ్యాన్ని తలపిస్తోంది. పౌర హక్కులు కాలరాజీ వేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి పైన 143 పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ను పెట్టడం అంటే నిజంగా పబ్లిక్ న్యూసెన్స్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మార్గ మధ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుగారిని అరెస్ట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? నిన్న విజయవాడ నగరంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, సిపిఐ నాయకుల్ని దారుణంగా కొట్టి అరెస్టులు సాగించారు. ఇది న్యాయమా అని చెప్పేసి నేను అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఒక పిరికిపంద ప్రభుత్వంలాగా వ్యవహరిస్తూ ఉంది. ప్రత్యేక హోదా కోసం స్వచ్ఛందంగా
స్పందిస్తున్నటువంటి యువత గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ సాగుతూ ఉంది. రాజకీయ పార్టీలని, ప్రతిపక్షాలని, కమ్యూనిస్ట్ పార్టీలని, సినిమా నటుల్ని, సినీ దర్శకుల్ని, విద్యార్థుల్ని అందరి గొంతు నొక్కి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది? ప్రత్యేక హోదా మాట ఇచ్చి మాట తప్పారు. మోడీ బాబు గారు కలిపి రాష్ట్రానికి ద్రోహం చేశారు. మీరు అడగలేరు. అడిగే వాళ్ళని గొంతు నొక్కడం ఏంటి? ఇంతకంటే దుర్మార్గం ఏముంది? ఒక ప్రత్యేక హోదానే కాదు, వంశధార నిర్వాసితులు అడిగితే వాళ్ళ గొంతు నొక్కుతారు, ఒకవైపున విద్యార్థులు అడిగితే వాళ్ళ గొంతు నొక్కుతారు. ఈ రకంగా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహిళా సాధికారత పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఎంఎస్ఓలతో భేటీ అయిన స్పీకర్ కోడెల శివప్రసాద్ ఉమెన్ పార్లమెంటులో భాగస్వామ్యం కావాలని పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినప్పుడు తన సత్తా తెలియలేదా అని ఘాటైన వ్యాఖ్యలు. బాల నేరస్తుల కోసం స్నేహపూర్వక న్యాయ సేవలు అందిస్తున్నాం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహణ. ప్రత్యేక హోదా కోరుతూ నగరంలో పలుచోట్ల వినూత్న నిరసనలు చేపట్టిన వైసీపీ. ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.